అందరూ ప్రార్థించుకొని సాక్ష్యం ఏంటంటే అనుకోని రీతిలో నోట్ కాబట్టి చాలా కష్టాలు ఉంటాయి, అభ్యంతరాలు ఉంటాయి. కాబట్టి అధికారులతో దేవుడు మాట్లాడుతూ ప్రార్థన చేయాలి. అది కట్టుకోవడానికి దానికి కావాల్సిన మరి సొమ్ము కూడా దేవుడి కృపలతో సహాయం చేయాలని మరి ఇవన్నింటినీ మీరందరూ కూడా మీ ప్రార్థన శుక్రవారం స్త్రీల కూడిక ఉంటుంది సాయంత్రం కాలంలో. అదేవిధంగా హల్లెలూయా. ఈ బాప్తిస్మం కొంతమంది 10 సంవత్సరాల నుంచి వెళ్తారు, 15 సంవత్సరాల నుంచి ప్రార్థనకి వెళ్తారు, కానీ బాప్తిస్మం మాత్రం తీసుకోరు. ఎంత శీఘ్రంగా ప్రభు నామములో బాప్తిస్మం తీసుకుంటే అంత మంచిది. హల్లెలూయా. రక్షింపబడును, శిక్ష విధింపబడును. హల్లెలూయా. అన్నారు మీరు త్వరగా ఆయన రావచ్చు, లేదా మనమైనా రావచ్చు. హల్లెలూయా. బాప్తిస్మం అనే వరాన్ని మనము పొందుకోవాలి. ఎందుకు మనము దేవుడిచ్చే ఉచితమైన వరాన్ని మనము పొందుకోవాలి. హల్లెలూయా. అభిషేక ప్రార్థన, అభిషేకం. యేసు ప్రభు ఒక్కడే లేచాడు, ఆయన అందుకని ఆయన ఆది సంపూర్ణుడు అన్నారు. ఏమన్నారు? ఆది సంపూర్ణుడు. ఆయన ఆది సంపూర్ణుడు. గుర్తుపెట్టుకోండి, ఆది సంపూర్ణుడు ఎవరినంటాము? మనం యేసు ప్రభు ఆది సంపూర్ణులు అంటారు. ఆది సంపూర్ణులు ఎవరు లేరండి, ఇంకా ఒక యేసు ప్రభువే. పక్కాగా రికార్డు ఉందన్నమాట. యేసు ప్రభు తిరిగి లేచినట్టు రికార్డు ఉంది, అందుకని ఆది సంపూర్ణుడు. తర్వాత అది సర్వసృష్టికి ఆది సంపూర్ణుడు అన్నాడు. సమస్తమునకు ఆధారభూతుడు. నేడున్నాడు. కొందరు ఏమంటారు, యేసు ప్రభు వచ్చింది 2000 సంవత్సరాల క్రితమే కదండి. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. సమస్తము ఆయన మూలముగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఉన్నదేది కూడా ఆ ప్రభు లేకుండా కలగలేదు. యేసు ప్రభువే సృష్టించండి సృష్టి. ఆమేన్. యేసయ్య ఆయన నామములో మనం బాప్తిస్మం తీసుకోవాలి. హల్లెలూయా. అందుకని పౌలు గారు ఏమంటారంటే మొదటి తిమోతిలో ఏమంటారంటే చూడండి, ఒకప్పుడు నేను హింసకుడను, హానికారుడనైన నన్ను ఎంతో మందికి హాని చేశాను, తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు. తన పరిచర్యకు చూడండి, నేను ఒకప్పుడు దూషకుడను, హానికరుడను, హింసకరుడను. మొదటి యోహాను 1:8-9 వచ్చిన తొందరగా. మొదటి మనమే మరియు మనలో సత్యం ఉండదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను 11:12 నీతిమంతుడు ఒక్కడును లేడు. మనలో నీతి కొంచెమైనను. మరి ఈ అనీతి మానవుడిని నీతి గల దేవుడు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. టైం వచ్చింది, అందుకని మనం ఆ ప్రభువుని చేయించాలి. ఆ ప్రభు చెప్తున్నాము. హల్లెలూయా.